అటల్ బిహారీ వాజ్పేయి చూపిన సుపరిపాలనా మార్గంలో ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కూటమి నేతలు అన్నారు. అటల్ శత జయంతి వేడుకల్లో భాగంగా నెల్లూరులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్, ఎంపీలు బీదా మస్తాన్రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని నేతలు పిలుపునిచ్చారు. ఇవాళ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విన్యాసాలు, రకరకాలుగా రాజకీయాలు భ్రష్టుపట్టేటువంటి సందర్భంలో ఇటువంటి సమయంలో ఇటువంటి మహనీయులను గుర్తు చేసుకోవడానికి, శాశ్వతంగా వాళ్ళు మన హృదయాల్లో నిలిచిపోవడానికి శిలా విగ్రహాలను పెట్టుకోవడం అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. భవిష్యత్ తరాలకి ఈ యాత్ర స్థితప్రజ్ఞతకి మారుపేరుగా, స్థిరమైన రాజకీయాలకి అది ఒక నాందిగా ఉండే విధంగా మనం చేసేటువంటి ఈ యాత్ర భవిష్యత్తుకి అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తయి. అందరి మదిలో కూడా ఆ విగ్రహాన్ని చూస్తే అందరి మది పులకిస్తుంది. కార్యకర్తల హృదయాలైతే ఉప్పొంగుతున్నాయి. ఎందుకంటే ఒక నిష్కలంక చరిత్రుడితో పాటు ఆయన స్వతంత్ర సేనాని. ఇందాక అడిగాను పెద్ద రామనారాయణ రెడ్డి గారికి, ఇక్కడ ఈ విగ్రహం ఉంది, ఈ జంక్షన్ పేరేంటంటే జంక్షన్కి పెద్ద పేరు లేదన్నారు. నేను ముందుగా మంత్రివర్యులను అడుగుతున్నాను, ఈ యొక్క చౌక్ ఏదైతుందో అటల్ బిహారీ వాజ్పేయి చౌక్గా మారిస్తే ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటే మనకు కూడా ఆ విధమైన తలంపు, ఆలోచన కలుగుతుంది. ఆ విధంగా త్వరలో చేస్తామని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వాజ్పేయి గారంటే ఒక ప్రజాస్వామ్య విలువలకి ఆయన నిర్విత్తు ఒక నిదర్శనం. ఎన్నికలంటే ఎన్నికల్లో గెలిచి పదవిలో కూర్చోవడం కాదు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి ప్రజల యొక్క హృదయాల్ని మనం గెలుచుకున్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో ప్రతిపక్షం ఎవరు కూడా విమర్శించడానికి ఏమీ లేదు. అటువంటి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవడానికి నెల్లూరులో ఈ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో సముచితం. ఫస్ట్ రోడ్స్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ, ఈరోజు కూడా చెప్పాలంటే మనం ఎవరు కూడా రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక గ్రీన్ బోర్డు చూసినప్పుడు వాజ్పేయి గారు గుర్తుకొస్తారు. ఎప్పుడు ఆ రోజుల్లోనే ఈ హైవేస్ అట్లా తయారు చేయడం, ఈరోజు గడ్కరీ గారు దాన్ని 10 ముందుకు తీసుకుపోతున్నారు. ఎక్కడ ఏ రోడ్డు అభివృద్ధి కావాలన్నా దానికి బడ్జెట్ అనేది చూడకుండా ప్రతిదీ కూడా శాంక్షన్ చేయడం ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో చాలా మంచి పరిణామాలు.